హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ బ్రెడ్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, బీబీఏ అగ్ని పరీక్ష నుంచి కంటెస్టెంట్స్, అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ చాలా అంటే చాలా అప్డేట్లు ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంతేకాదు బిగ్ బాస్ టీం కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ చూసిన తర్వాత లోపల ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళ క్రేజ్ ముందు నిజంగా అంత క్రేజ్ ఉన్న వాళ్ళు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళలోనే ఒకరు కప్పెత్తుతారన్న చెప్పలేం, ఖచ్చితంగా ఎత్తుకుంటారు. అంత క్రేజ్ ఉంది వీళ్ళకైతే. బయట హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకేమవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బీబీ అగ్ని పరీక్ష. బీబీ అగ్ని పరీక్ష నుంచి అయితే ముగ్గురు వెళ్ళబోతున్నారు. వీళ్ళ ముగ్గురికైతే ఇంకా రెమ్యునరేషన్ లేదు, ఏమీ మాట్లాడలేదు. మీరు ముగ్గురు బిగ్ బాస్లోకి రావాలి, బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి రండి అని చెప్పారు. అంతే, వీళ్ళ ముగ్గురు ప్యాక్ చేసుకొని బిగ్ బాస్లోకి ఈ బుధవారం ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంటే మిడ్ వీక్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళకి కొన్ని టాస్కులు పెడతారనమాట. ఆ టాస్కులు పెట్టిన తర్వాత ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని తీసుకోరు, హౌస్లో ఉన్న వాళ్ళని చెప్తారు. వీళ్ళల్లో ముగ్గురు ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు ఉంటే బాగుంటుంది హౌస్లో అని అడుగుతారు. వాళ్ళందరూ ఒకరిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఒక్కరిని హౌస్లో పెట్టుకొని మిగతా ఇద్దరిని బయటికి పంపించేస్తారు. అలా అనమాట. అంటే ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి ఇది అయిపోయిందా. ఇంకా దసరాకి వచ్చి వీళ్ళందరూ ఎంట్రీ ఇస్తారు. ఎక్స్ కంటెస్టెంట్స్, న్యూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అమర్దీప్. ఫస్ట్ పేరే నెక్స్ట్ లెవెల్ కదా, క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అమర్దీప్కి. ఎక్కడికి వెళ్ళినా అమర్దీప్ అంటూనే ఉంటారు. ఇంతకు ముందర సీజన్ అయితే చాలా నెగిటివ్ అయిపోయాడు. ఇప్పుడు ఈ సీజన్లో మళ్ళీ వస్తున్నాడు. చూద్దాం కప్ ఎత్తుకుంటాడా లేదా అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకంటే అమర్దీపే బెటర్, బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఇమాన్యువల్ ఉన్నాడు అనుకోండి, కానీ అమర్దీప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. చూద్దాం ఈ సీజన్ ఎలా ఆడతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కావ్య తెలుసు కదా, నిఖిల్. అప్పుడే ఆ సీజన్లోనే కొంచెం కాంట్రవర్సీ అయింది. అతను లోపల ఆడుతుంటే ఈమె ఇన్స్టాగ్రామ్లో పోస్టులు వేసేది. ఈసారి ఈమె బిగ్ బాస్లోకి అడుగు పెడుతోంది. చూద్దాం, క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈమెకైతే. నిఖిల్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఈమె కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది. ఇంకా థర్డ్ వచ్చేసి అలేకే చిట్టి పికిల్స్ రమ్య. ఈమైతే ఎప్పుడో కన్ఫామ్ అయిపోయింది, కానీ అప్పుడు రాలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొని వద్దామని అట్లే పెట్టారు. ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి శివ తెలుసు కదా, ప్రియాంక బాయ్ ఫ్రెండ్. ఈయనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి. ఇంతకు ముందర సీజన్ కప్పు మిస్ అయింది, ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని వస్తున్నాడు. క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది పృథ్వీకి అయితే. బిగ్ బాస్లోన మంచి పేరే సంపాదించుకున్నాడు, ఈసారి మళ్ళీ రాబోతున్నాడు. చూద్దాం ఈసారన్నా కప్పు ఎత్తుకుంటాడా లేదా అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి టేస్టీ తేజ ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, ఈ టైం అయితే నేను హౌస్లో ఉండాల్సిన వాడిని, నాకు నిద్రే రావడం లేదు ఇంట్లో ఉండడం వల్ల, అందుకే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని. ఇంకా బిగ్ బాస్ టీం టేస్టీ తేజ నువ్వు కూడా వచ్చేయని చెప్పినట్టున్నారు, అందుకే టేస్టీ తేజ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కిరాక్ సీత తెలుసు కదా, కిరాక్ సీత హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కిరాక్ సీత కూడా ఇంతకు ముందర కొంచెం నెగిటివ్ అయింది నిఖిల్ విషయంలో, ఈసారి చూద్దాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుహాసిని గారు. ఈవిడ కూడా సీరియల్ యాక్టర్, ఈవిడ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయిపోతుంది ఈసారి. ఇంతకుముందర సీరియల్ యాక్టర్లు ఎవరు లేరు, కానీ ఈసారి అందరూ సీరియల్ యాక్టర్లే హౌస్లోకి వెళ్తున్నారు. మా టీవీ ఇంకంటారు స్టార్ట్ చేస్తారనుకుంటా సీరియల్ వాళ్ళు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముఖేష్ గౌడ. ఈయన కూడా హౌస్లోకి ఎంట్రీ అయిపోతున్నాడు. ఈయన అదేందో సీరియల్ ఉంటుంది, పేరు గుర్తు రావడం లేదు, మీకు కనుక తెలిసే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆదాన్ సుధీర్. ఈయన పేరు అయితే ఫస్ట్లోనే వినపడింది, కానీ అప్పుడు వెళ్ళలేదు. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళబోతున్నాడు. ఆ తర్వాత వచ్చేసి మోస్ట్ ఫేమస్ నేమ్ దివ్యల మాధురి గారు. ఫస్ట్లోనే వెళ్ళాల్సింది, కానీ కొంచెం వాళ్ళకి కుదరక నేను ఎలాగైనా వెళ్ళాలని ఈవిడ చెప్పడం వల్ల ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఈవిడే వచ్చేస్తుంది. అంతే, మ్యాక్సిమం వీళ్ళే ఖచ్చితంగా. ఇప్పుడున్న నేను చెప్పిన వాళ్ళలో 90 నుంచి 95% ఖచ్చితంగా వీళ్ళు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళ ముగ్గురు అయితే కన్ఫామ్. షకీబ్, దివ్యనిఖిత,
నాగ ప్రశాంత్ వీళ్ళ ముగ్గురు అయితే హౌస్లోకి ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తారు. ఈ బుధవారం మనకు గురువారం చూపిస్తారు.